నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను శాంతి చర్చల కమిటీ నాయకులు లక్షణపేట పట్టణంలో విడుదల చేశారు. ఆపరేషన్ కాగర్ పేట కొనసాగుతున్న హత్యాకాండను వెంటనే ఆపాలని మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ ఈ నెల 17న ఇందిరా పార్కు హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తూ లక్షణపేట విశ్రాంతి భవన ఆవరణంలో శాంతి చర్చల కమిటీ నాయకులు పేర్కొన్నారు. రేపు జరగనున్న మహాధర్నా కార్యక్రమానికి లక్షణపేట మండలంలోని వివిధ రాజకీయ నాయకుల పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో దొండ ప్రభాకర్, అరీఫ్, ప్రకాశం, కళ్యాణం రవి, గోపి, చిన్న రమేష్, మడిపెల్లి స్వామి, రాజు, అమీర్, రామలింగు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే ఆదివాసులపైన మావోయిస్టులపైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తుంది, దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు ప్రజలందరూ కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏదైతే ఖనిజ సంపదను దోచుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ఆదివాసులకు రక్షణ ఉంటున్న మావోయిస్టులను పట్టుకొని చంపడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు లేఖలు రాస్తే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం ఈ కాగార్ అనే ఒక పేరు సృష్టించి మరి నక్సలైట్లని పేరు చెప్పి ఆదివాసులందరినీ దాదాపు 14-15 రోజుల్లో 500-600 మందిని చంపిన ఘనత ఈ అమిత్ షాకు ఉంది. అమిత్ షా కూడా జైల్లోనే ఉండే, ఎంపీ కాకముందు జైల్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఇవాళ ఏది మన హోమ్ మినిస్టర్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం మన బీజేపీ మన ప్రధానమంత్రి గారు అప్పచెప్తే రోజు 50-20 మందిని చంపడం జరుగుతుంది. చాలా అన్యాయం. ఇది రేపు జరగబోయే ఇందిరా మన హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సిపిఎం వారి తరఫున ఈ ప్రభాకర్ అక్కడి నుండి వెళ్ళగొడితే తప్పితే అదాని అద్వానీ లాంటి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమైన ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖనిజ సంపదను అప్పచెప్పి దోచుకుంటే వీళ్ళు పార్టీకి ఫండ్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లనే దేశాన్ని దోచుకుంటే పేద ప్రజలు నష్టపోతారు. అదే మాదిరిగా ఇవాళ ఆపరేషన్ కాగార్ పేరు మీద నక్సలైట్లను చంపుతున్నటువంటి పేరు మీద చాలామంది గిరిజనులను కూడా చంపడం అనేటువంటి జరుగుతుంది. ఇది దారుణమైనటువంటి చర్య. దీన్ని మనందరం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకొరకే ఈ ఆపరేషన్ కాగార్ని వెంటనే నిలిపివేయాలని, అదే మాదిరిగా మావోయిస్ట్ పార్టీ నేతలతోటి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి మహాధర్నాకు సంఘీభావంగా మేమంతా కూడా ఈరోజు ఆ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఖనిజ సంపద ఉంది కనుక ఆ ఖనిజ సంపద మీద కన్నేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, మోడీలు వాళ్ళు ఆడుతున్న ఒక డ్రామా. ఎందుకంటే అభివృద్ధి పేరుతోటి, అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే అక్కడ మావోయిస్టులను చంపేస్తా ఉన్నావు. ఇలా అమిత్ షా, మోడీ ఖబర్దార్. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రశ్నించే వాళ్ళని నువ్వు చంపాలని చూస్తున్నావు. కానీ ఇలా ఇది తగదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది. మన రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ బీజేపీ నిరాంతక ప్రభుత్వాన్ని ఎప్పటికైనా గద్దెదించి నూతన ప్రజాస్వామ్యం నిర్మించుకోవాలని ఈ సందర్భం మేము అందరినీ కూడా పిలుపునిస్తున్నాం. రేపు జరిగేటువంటి మహాధర్నా కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమబోజు పటేల్ జన్మదిన వేడుకలను జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆర్ఆర్ బంకెట్ హాల్లో సోమవారం రోజున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమబోజు పటేల్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన యువ కిరణం ఆదివాసీ ముద్దుబిడ్డ యువ నాయకుడు వెడుమబోజు పటేల్ గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. అదే మళ్ళీ వచ్చే జన్మదినం కూడా ఇంకో పెద్ద మొత్తంలో చేస్తామని ఆశిస్తూ
వచ్చే జన్మదినం వరకు ఇంకో పెద్ద పదవి రావాలని జనరల్ మండలి కాంగ్రెస్ తరఫున లక్షపేట మండలంలోని చందారం గ్రామంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తానని మాట మార్చి ఎవరికీ ఇల్లు ఇయ్యలేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం గ్రామాలలో నిరుపేదలకు గుర్తించి అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన అందరికీ ఇళ్లు మంజూరు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అర్హులను గుర్తించి అందజేశారని వారు పేర్కొన్నారు. లక్షపేట మండలంలోని మొత్తం 475 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికారి ప్రతినిధి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్, బొప్పు సుమన్, మల్లికార్జున్, రవీందర్, పోషన్న, హరీష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పత్రాల పంపిణీలో భాగంగా చందార గ్రామంలో పత్రాల పంపిణీ నిధులు వేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఆ తర్వాత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు కూడా రావడం జరగలేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ టైగర్ మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే కావడంతో మన మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ది పథంలో పయనిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు చందారం గ్రామంలో 33 ఇండ్లు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇండ్లను తొందరగా కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి మీకు తెలుసు ఎప్పుడైతే ఫస్ట్ బేస్మెంట్ కాగానే ₹1,00,000, ఆ తర్వాత గోడలకు 2 లక్షలు, ఆ తర్వాత స్లాబ్ కాగానే 2 లక్షలు, మిగతా పనుల తర్వాత ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎలాంటి మధ్య దళారులకు సంబంధం లేకుండా డైరెక్ట్ అకౌంట్లే పడతాయి. ఎవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేమ్ సారావు దాని గురించి పదే చెప్తా ఉన్నారు. దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మహిళలకు గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా కరెంటు కూడా 200 యూనిట్ల వరకు అంటే దాదాపు మన గ్రామంలో 99% మందికి కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసు నస్పూర్ పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన అక్షయ అనే ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నస్పూర్ పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన కోటోజు అక్షయ నస్పూర్లోని కస్తూర్బా గాంధీలో ఇంటర్ ఎంపీసీ చదువుకుంది. ద్వితీయ సంవత్సరంలో మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. సోమవారం ప్రభుత్వం ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలో కూడా ఆమె మరోసారి ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫలితాలు వచ్చిన తర్వాత కేజీబీవీ కళాశాల నుండి ఉపాధ్యాయులు అక్షయ్ తల్లికి ఫోన్ చేసి ఫెయిల్ అయినట్లు తెలిపింది. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న అక్షయ్కు కాల్ చేయడంతో ఎంతకు లిఫ్ట్ చేయలేదు. తల్లికి అనుమానం వచ్చి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూసేసరికి అక్షయ్ ఉరివేసుకుని కనిపించింది. దీంతో బోరును విలిపిస్తూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్షయ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లి ప్రమీల ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా తండ్రి సిసిసి కార్నర్ సమీపంలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. వీరికి 2 కుమార్తెలు కాగా పెద్ద కూతురు అమూల్య హైదరాబాద్లో డిగ్రీ చదువుకుంటుంది. చిన్న కూతురు అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను లంచ్ టైంకి లంచ్కి వచ్చిన మధ్యాహ్నం 1:30 అట్లా వచ్చిన. 1:30 వచ్చాక చూసి ఉంది ఇక చెట్టుకి మా ఫ్యాన్ వేసుకొని ఎందుకు వేసుకున్నా అది ఎంప్లాయ్మెంట్ సబ్జెక్ట్ తప్పిపోయిందని చెప్పి వేసుకున్నాక దానికోసం వేసుకోవడం ఎందుకు ఏదో చెప్పి మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ బుక్ చేస్తారు. సరే పెట్టి బాత్రూమ్ పోయిందో లేకపోతే మాట్లాడుతున్నా కదా నేను అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఏముంది సూసైడ్ చేసుకుని ఏ కాలేజ్ మొత్తం మన కస్తూర్బా హాస్పిటల్ అది ఆర్కే కాలేజ్ అది అంత అయిపోయింది. ఇంత సెకండరీ అయిపోయింది. వెనస్కి అనుకోలేదు అనుకుంటాను. సిద్దిపేట జిల్లా చేగుంట మండలం చెన్నాయిపేట గ్రామంలో దుర్గాభవాని అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసన్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాల మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించామని తెలిపారు. సోమవారం రోజున లందకు పోవడం, పుట్టమ్మను తేవడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మంగళవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముక్తమాసన్ పల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలని, అలాగే భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మహోత్సవానికి సహకరించిన దాతలకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మక్తమాసన్ పల్లి గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చందాయిపేట గ్రామము, మండలం చేగుంట, జిల్లా మెదక్. అందులో చందాయిపేట గ్రామంలో మేము ప్రతి సంవత్సరము ఈ ఉత్సవము నిర్వహిస్తాము. ఇది మూడు రోజులుగా జరుగుతుంది. మొదటి రోజు మూలమంత్రోత్సవము, హోమం కార్యక్రమం మరియు ముత్యాలమ్మకు, పోషమ్మకు మేము బోనాలు సమర్పిస్తాము ఆదివారం రోజు. సోమవారం రోజు ఇక్కడ గావు మరియు రంగప్రవేశము, కుంభగావు ఈ కార్యక్రమాలు ఈ రోజు జరుగుతుంది. ఇది సోమవారం రోజు. మంగళవారం రోజు బండ్లు, బోనాలు నిర్వహిస్తుంది. 3 రోజులు ఈ కార్యక్రమము మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ యొక్క ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. మా ప్రజలందరూ కూడా మాకు ఇక్కడ పొరుగున్న అందరూ విరాళాలు ఆ చందాదారులుగా ఇస్తారు. మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా, గ్రామాలు కూడా అందరూ ఇందులో పాల్గొంటారు. మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది, అందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తున్నారు. అందరికి వచ్చినటువంటి ప్రజలందరికీ, దుర్గాభవన్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాతలు కానుకలిచ్చిన వారు ఎంతో వారికి మేము కోరి ధన్యవాదాలు కోరుకుంటున్నాము. చందాయిపేట గ్రామంలో మన కమిటీ సభ్యులు, చందాయిపేట గ్రామస్తులు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి, హైదరాబాద్ నుంచి, 3 ప్రాంతాల నుంచి అందరికీ వచ్చి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ కమిటీ సభ్యులు చందాయిపేట వాస్తవాలు చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఈ ఊర్లో జరిగిన దుర్గమ్మ జాతర చుట్టుపక్కల చేగుంట మండలం గ్రామం చందాయిపేట గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల నుంచి దుర్గాభవన్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము జూన్ మాసం లేదా జూలై మాసంలో నిర్వహిస్తాము. ఈ సంవత్సరం జూన్ మాసంలో నిర్వహిస్తున్నాము. తొలి రోజు పోచమ్మకు, ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తాము. రెండో రోజు దుర్గాభవాని అమ్మవారికి కుంభగావు మరియు రంగప్రవేశం ఉంటుంది. మూడో రోజు మంగళవారం రోజు మళ్ళా పోచమ్మకు, దుర్గమ్మ గుడికి, దుర్గమ్మకు, ఎల్లమ్మకు అమ్మవార్లకు కలిసి బండ్లు, బోనాలు తీయడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి, వివిధ జిల్లాల నుండి కూడా వస్తారు. మా హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరము విరాళంగా ప్రతి గ్రామం నుండి చాలామంది విరాళాలు ఇస్తారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసన గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో దుర్గాభవాని అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం నుంచి కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా గ్రామదేవతలు పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి పండుగ బోనాలను సమర్పించామని తెలిపారు. సోమవారం రోజున గావు, రంగప్రవేశం, కుంభగావు లాంటి కార్యక్రమాలు నిర్వహించామని, మంగళవారం రోజున ఎడ్ల బండ్లతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు చందాయిపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని దుర్గాభవాని అనుగ్రహం పొందాలని, అలాగే భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మహోత్సవ
బ్రహ్మోత్సవానికి సహకరించిన దాతలకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటల సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చందా మక్కవాసంపల్లి ప్రజలమనగా ఈరోజు పోషమ్మ బోనాలు చేయడం జరిగింది. రేపు గంగకు పుట్టబో బంగారం జరుగుతుంది. ఎల్లుండి అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఆ తరపున అన్నప్రసాదం ఉంటుంది. మరియు తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని. మక్తమ్మ మాసన్పల్లి ఎల్లమ్మ గౌడ సంఘం ఎల్లమ్మ బోనాలు పండుగ జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ పోషమ్మకు అయితే బోనాలు సమర్పించినాము. రేపైతే పుట్టమన్నుకు గంగదెబ్బకు పోవడం జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం రోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. అన్నదాన ప్రసారం కూడా జరుగుతుంది. సో అందరూ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఘనంగా జరిపించాలని కోరుకుంటూ, అమ్మవారు అందరినీ మంచిగా చూడాలని, చల్లగా చూడాలని కోరుకుంటూ రోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో ప్రజలందరూ ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని విజయవంతంగా చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అలాగే తీర్థ ప్రసాదాలు అన్ని తీసుకొని అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది. మంగళవారం రోజు అందరూ రావాలి. సిటీ న్యూస్ సిద్ధత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.